మీకే అమ్ముతాయి చూసారు దాంట్లో మమ్మీ తీసుకుని ఎందుకు వాడద్దు హాయ్ హలో నమస్తే నేను మీ అనుష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి తెలుగు వ్లాగ్స్. సో ఇది సండే వ్లాగ్ అండి. మేము సండే రోజు మల్లన్న బోనాలు పెట్టుకున్నాము, అమ్మ వాళ్ళు పెట్టుకున్నారనమాట. సో బోనాలు కూడా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో ఇది మా మమ్మీ వాళ్ళు ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటారు అనేది ఈరోజు ఈ వీడియోలో నేను చూపించాలి అనుకుంటున్నాను. సో పోయిన వీక్ నేను ఒక వీడియో పోస్ట్ చేశాను కదా. సో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మేము బోనాలు పెట్టుకున్నాము. సో ఆ వీడియో నేను ఆల్రెడీ షేర్ చేశాను. సో ఇది మా అమ్మ వాళ్ళు ఎట్లా చేసుకుంటారని. సో అమ్మ వాళ్ళ సైడ్ ఏంటి అని అంటే ఒగ్గొళ్ళు అని ఉంటారనమాట, వాళ్ళే పూజ చేస్తారు. సో దేవుళ్ళని కడిగి పుదించడం కూడా వాళ్ళే చేస్తారనమాట. సో ఇక్కడ దేవుడికి సంబంధించినవి అన్నీ కూడా వాళ్ళే క్లీన్ చేసి గంగ నీళ్ళు పాలతోని స్నానం చేయించి తర్వాత అట్లా పసుపు పెట్టి ఇంకా దానిపైన ముగ్గులు వేస్తారన్నమాట. సో ఇదంతా కూడా ఒగ్గొల్లే చేస్తారు. మల్లన్న దేవుడికి పసుపు అంటే చాలా ఇష్టమట. అందుకని చెప్పేసి గద్దె పుదించడం కానీ దేవుళ్ళని పుదించడం కానీ మ్యాక్సిమం ఎక్కువ పసుపే యూజ్ చేస్తారనమాట. దాదాపు విగ్రహం కూడా మొత్తం పసుపుతోనే ఉంటుంది. సో మల్లన్న దేవుడికి పసుపు ఇష్టమని ఎక్కువ పసుపే యూజ్ చేస్తారంట. సో ఇవి దేవుడి ముందు ఇట్లా చిన్న కుండుండి దానిపైన అట్లా మూత ఉంటుంది అనమాట. సో అవి కూడా భగవంతుడే అని అంటారు. సో ఇవన్నీ వీటన్నింటినీ కడిగి పసుపు పెట్టి ముగ్గులు వేయడము అండ్ గద్దె పుదించి గద్దెను అలంకరించడం కూడా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అన్నమాట. చాలాసేపు టైం పడుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఫస్ట్ ఇవి ప్రతిమలు అన్నమాట. మల్లన్న దేవుడివి, పద్మదేవివి. సో ఫస్ట్ ఈ భగవంతుడిని ఫస్ట్ నార్మల్గా గంగ నీళ్ళతో వాష్ చేస్తారు. తర్వాత పాలతోని స్నానం చేయించి అప్పుడు దానిపైన పసుపు ఉంటుంది కదా, పొడి పసుపు. నార్మల్గా ఇందాక కుండలకేమో తడిపిన పసుపు ఒక బంతి పువ్వు సహాయంతో పెట్టారు. బట్ ఇక్కడ ప్రతిమలకు మాత్రము మొత్తం పొడి పసుపు ఉంటుంది కదా, దాంతో చల్లుతారు అనమాట. చూడండి, మొత్తం భగవంతుడు మొత్తం కూడా పసుపుతోనే నిండిపోయి ఉంటాడు. అండ్ ఇక్కడ ఫోటో చూసారు కదా, ఫోటోకి కూడా మొత్తం పసుపు అప్లై చేశారు. అండ్ ఒక్క ఫేస్ ఏరియా మాత్రం ఇట్లా అని చూడండి. సో భగవంతుని కూడా మొత్తం పసుపుతోనే అట్లా అలంకరిస్తారనమాట. సో చెప్పాను కదా, మల్లన్న దేవుడికి పసుపు అంటే చాలా ఇష్టం, అందుకని అట్లా చేశారు. అండ్ ఇది గద్దె. సో ఇది కూడా మొత్తం పసుపుతోనే ఫస్ట్ మొత్తం అప్లై చేస్తారనమాట. గద్దెని కూడా అట్లనే పుదిస్తారు పసుపుతోని. అండ్ ఇక్కడ బియ్యపిండి ఉంటుంది కదా, బియ్యపిండి అండ్ చందనం సంథింగ్ అంటారు, అది రెడ్ కలర్లో ఉంటుంది కదా. సో దాంతో ఎంతైనా కూడా ఒగ్గొళ్ళు అలంకరించినంత అందంగా మనం చేయలేమన్నమాట. వాళ్ళు అలంకరిస్తే ఇంకా అది వేరే ఉంటుంది అసలుకి. సో వాళ్ళు చూసారు కదా, అట్లా అవి ఉంటాయి అన్నమాట. వాటి హెల్ప్తో వాళ్ళు వేస్తారు. ఇది నార్మల్గా పట్నం వేయడానికి యూజ్ చేస్తారు. సో అత్తమ్మ వాళ్ళకేమో పట్నాలు లేవు కానీ బోనాలు ఒకటే ఉన్నాయి. బట్ అమ్మ వాళ్ళకి మాత్రం పట్నాలు కూడా ఉన్నాయన్నమాట. పట్నాలు 5 yearsకి ఒకసారి వేసుకుంటారు. అండ్ అది కూడా చాలామంది అంటే వాళ్ళ ఇష్టం అనమాట. అంటే కొందరు, మేమైతే అమ్మ వాళ్ళైతే ఇంట్లోనే చేస్తారు. సో అది పెళ్ళి కూడా మనం అన్ని రోజులు చేయం కావచ్చు. మల్లన్న బోనాలు మాత్రం 7 days రోజు ఒక ఫెస్టివల్, సేమ్ మ్యారేజ్ ఎట్లా జరుగుతుందో అట్లా చేస్తారనమాట. సో కొందరేమో
దేవుడి గుడి దగ్గర వేసుకుంటారు. అండ్ కొందరు ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటారు అనమాట. నోములు వేసుకోవడం ఇంట్లోనే వేసుకుంటారు. కొందరేమో గుడి దగ్గర కూడా వేసుకుంటారు. సో ఇది ఒక్కరు చేస్తే అయ్యే పని కాదు, అందుకని వాళ్ళిద్దరు వచ్చారనమాట. సో అంతకుముందు పోయినసారి ఒగ్గళ్ళు అంటే అప్పుడు చాలామంది పట్నాలు వేసుకొని ఉండే అనమాట. సో అందుకని ఆ రోజు మాకు దొరకకపోతే నేను మా అత్తమ్మని అంటే మా డాడీ వాళ్ళ సిస్టర్ మేమే అలంకరించాము. సో బట్ ఈసారి మాకు వీళ్ళు టైంకి అందడం వల్ల ఇంకా వాళ్ళే చేశారు. సో చూడండి ఎంత అందంగా అలంకరిస్తున్నారో అసలుకి. సో ఈ మల్లన్న పట్నాలు అండ్ బోనాలు ఎప్పుడు కానీ సట్టిలోనే పెట్టుకుంటారు అనమాట. సట్టి స్టార్ట్ అయిన తర్వాత మా మమ్మీ వాళ్ళు ఒక 1 వీక్ స్టార్ట్ అయిన ఫస్ట్ వీక్ ఉంటుంది కదా, ఆ వీక్ మా మమ్మీ అయితే ఫాస్టింగ్ ఉంటారు. అండ్ మా ఫాదర్ కూడా నాన్ వెజ్ తినరు అన్నమాట. మాకు పట్నాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు నాన్ వెజ్ తినరు సట్టిలో. బట్ ఎంత బాగుంటుందో తెలుసా అసలుకి. వాళ్ళు కథ చెప్తుంటే ఎంతో బాగుంటుంది అసలుకి వినడానికి కూడా. అండ్ పట్నాలు అయితే ఇంకా అసలుకి ఎంత బాగుంటాయో అసలుకి. సో మేము ఆల్రెడీ వేసి 3 years అవుతుంది. అంటే మా తమ్ముడి 3 years కాదు, 2 years అవుతుంది అంతే. మా తమ్ముడు మ్యారేజ్ ముందు వేసాము. సో ఇంకా 3 years మళ్ళీ పట్నాలు వేయాలంటే. సో చూడండి ఫస్ట్ 2 ప్రతిమలు ఉన్నాయి కదా. సో ఈ ముందు ప్రతిమల ముందు ఉన్నాయి చూడండి, అవి ఫస్ట్ ఉన్న దేవుడి విగ్రహాలు అన్నమాట. తర్వాత మా అత్తమ్మ ఆ ప్రతిమలు చేయించారు. అండ్ ఇక్కడ మా డాడీ బోనాలు వండుతున్నారు. సో ప్రతిసారి మా మమ్మీ మా డాడీయే బోనాలు వండుతారు. సో వాటి కోసమని సపరేట్గా ఆ బిందెలు ఉన్నాయి కదా, అవి సపరేట్గా ఉంటాయి అన్నమాట. వాటిలో ఏమీ వండరు, జస్ట్ బోనాలు మాత్రమే వండుతారు. సో మొత్తం 4 ఉంటాయి అన్నమాట. ఒకటి బెల్లన్నం వండుతారు, ఇంకొకటి వైట్ రైస్ వండుతారు, అండ్ ఇంకొకటి అన్ని వెజిటేబుల్స్ మిక్స్ చేసి పోపు పెట్టరు అనమాట. అట్లా కర్రీ చేస్తారు. అండ్ చారు కూడా, పచ్చి పులుసు కూడా, అది కూడా పోపు పెట్టరు. సో చూడండి అట్లా. ఇవి దేవుడి దగ్గర కోసం అన్నమాట. సో వీటిని మాత్రం వేరే వేటికి యూజ్ చేయరు, ఓన్లీ ఫర్ బోనాలు అంతే. అండ్ ఇక్కడ వచ్చిన వాళ్ళకి అంటే బోనాలు మల్లన్న బోనాలు పెట్టుకున్న అండ్ పట్నాలైనా కూడా ఖచ్చితంగా అందరినీ ఈవినింగ్ భోజనాలకు పిలుస్తారనమాట. చెయ్యి కడిగిస్తే మంచిది అని చెప్తారు కదా. అండ్ ఇప్పుడు ఈ బోనాలు వండారు కదా, అవి ఏవి కూడా వేస్ట్ చేయొద్దు. అది మొత్తం అంటే అందులో వాటర్ కూడా పోయొద్దు అని చెప్తారు. సో మళ్ళీ తిరుగువారం పెట్టేంత వరకు కూడా అందులో వాటర్ పోయొద్దంట బోనాలలో. సో ఆ రోజు మాత్రం అవి ఉన్న అంటే బెల్లన్నం రైస్ మాత్రం వేస్ట్ చేయకుండా ప్రతి ఒక్కరికి భోజనం పెట్టాలంట ఇంట్లో. సో ఇది మా నాన్నమ్మ వాళ్ళ ఇల్లు. ఇంకా మా తాతయ్య ఒక్కరు ఉంటారు కాబట్టి ఇంకా ఇల్లు కొంచెం అట్లా ఉందన్నమాట. సో ఇక్కడ బోనాలు వండడం అయిపోయింది. మా మమ్మీ ఇంకా వాటిని కూడా పసుపు రాసి ముగ్గు వేస్తున్నారు. ఇక పెట్టరు ఇంకా చాలా ఇంకో 2 అవునా, ఇంకో 2 ఇట్లా అడ్డం పుల్లు చేయాలని ఇట్లా పైకి పట్టుకో తయారు చేయండి. సరే జరిగిపోతుంది. అది కొంచెం సో ఇక్కడ మేము మొత్తం భగవంతుని అలంకరించడం అంతా అయిపోయింది బంతి పూలతోని. సో ఇక్కడ బోనాలు పెట్టడానికని విస్తార్లో కొన్ని బియ్యం ఉంచి దానిపైన బోనాలు పెడతారనమాట. సో చూసారు కదా, ఇట్లా 2 sides కూడా బోనాలు ఉంచుతారు.
ఇది మల్లన్న దేవుడి గుడి అనమాట. ఇది ఒక గుట్ట పైన ఉంటుంది నానమ్మ వాళ్ళ ఊళ్ళో. అండ్ ఫస్ట్ పోషమ్మ గుడికి వెళ్ళి పోషమ్మ బోనం కూడా పెడతారు. పోషమ్మ బోనం ఆయన మొక్కులు చెల్లించుకొని మళ్ళీ మల్లన్న దేవుడి దగ్గరికి వెళ్ళి అక్కడ కూడా కొబ్బరికాయ కొడతారు. పట్నాలేసి పట్నాలు పెట్టినము కొండంత దేవునివి కొండంత పెట్టలేదు. పూడి పెట్టే కాడ పత్తిళ్ళు పెట్టి సవాలు దండాలు పెడుతున్నావు పసుపు బండ. సో ఇందాక వాళ్ళు మల్లన్న దేవుడి గుళ్ళు పట్నాలు వేసుకుంటున్నారనమాట. సో అట్లా ఎవరి ఇష్టం వాళ్ళది. ఇంట్లో అయినా పట్నాలు వేసుకుంటారు, ఆ గుళ్ళో అయినా వేసుకుంటారు. లేకపోతే ఎక్కువ శాతం కొమరవెల్లిలో వేసుకుంటారు అనమాట. కొమరవెల్లిలో మల్లన్న దేవుడు ఉంటారు కదా, సో అక్కడ ఎక్కువ పట్నాలు వేసుకుంటారు అందరూ. అది సత్యమాసంలో. సో ఇక్కడ మొత్తం పూజకి రెడీ అయిపోయింది. ఇంకా ఒగ్గొళ్ళు వచ్చి దేవుడి దగ్గర నైవేద్యం చెల్లించి, ఇంకా మమ్మీ వాళ్ళు మార్నింగ్ నుంచి ఏం తినరనమాట. సో దేవుడికి చెల్లించిన తర్వాతనే వాళ్ళు తింటారు. సో చూసారు కదా, అది వైట్ రైస్ పైన చారు ఉంటుంది అనమాట. తర్వాత ఇది అన్ని వెజిటేబుల్స్ కలిపిన కర్రీ అండ్ కింద బెల్లన్నం ఉంటుంది. నా ఇళ్ళ కోటి మైలాల లింగమా దేవుడా రావయ్యో. శివుడాని పూజ చిత్తారగించేటి అల్లా వసమయ్యని పూజ బాత్నాయ చెడి అల్లా భగవంతో. కట్టేడు వారాలు కూడా నీకు సౌర్యమే వారాలే నా తండ్రి. కట్టేడు వారాలు కూడా నీకు నిట్టేడు పూజలు రావయ్యో. బంత పువ్వుని బండారు వసమే నా తండ్రి. అష్టాన కంకుణం కూడా నీకు నొట్టన వాసింగాలే గురుమూర్తి. గంగలో తనాలు కూడా నీకు గట్టి కొడెక్కు బల్లకేతు ఎడమికు పద్మాల కొడెక్కు ఎడమికు పద్మాల వారు ఎంత చక్కని వారు రావయ్యో.
తెలిసిన వారికి దేవుడవు తండ్రి వారికి అన్న పాయసం కొడుకుతున్నావా పరమాత్మ పెద్దవారి బియ్యము కూడా నీకు పేరు పుల్ల వంటలు రావయ్యో సన్నవారి బియ్యంబు సరవల్ల వంటలు గట్టు ఇప్పుడు కానీ కూడా నీకు గంగాపుర పాలే నా తండ్రి మెట్టు ఇప్పుడు కూడా నీకు కొబ్బరికాయ కొడతారా దేవుళ్ళకు చూపించినాక ఒక పడి పట్టుకపోయి సమృద్ధ భాగ్యాలు గోరి దేవతాపతి గలి దేవుని కరణ కలిగి మా దీవెన గోరు మలయ గారు గురుగలి మన నాన్న సీర గోటి మల జన్మ మా దీవెన గోరు దేవుని గోరి ఆడిగుడి జీవన వర్తమాన జీవన మేము శివ 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 దీవెన గోరు బ్రహ్మ దీవెన గోరు భాగ్యాలు గోరు శరణ్ సరే శరణ్ 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 నీళ్ళు ఒక శంబర నీళ్ళు అవునా సో తర్వాత ఇల్లమ్మ దగ్గర ఇంకా హనుమాన్ టెంపుల్కి వెళ్ళి అన్నిటి దగ్గర కూడా కొబ్బరికాయలు కొట్టి వస్తారనమాట. సో అన్నిటి దగ్గర కూడా నైవేద్యం పెడతారు. నానమ్మ తాతలు తాత చంద్రే మనమ్మ పాపిరెడ్డి రాధమ్మ శివ శివ శివదివన గోరు బ్రహ్మదేవన గోరు భాగ్యాలు గోరు ముట్టినప్పుడు బంగారమైన అతివాడు చుట్టూ పగవాడు బంధుడై బ్రహ్మల్లికాడు తోడు కలిగి జంగమాదివన గోరు జోగుదివన గోరు వాడి బిడ్డ దేవుని వర్తమాన దేవున గోరు మేమన్న జాగలు మీరున్న జాగల నిమ్మకు నీరు ఎక్కినట్టు కనపకాడు పెట్టినట్టు వాళ్ళ కూరకు చాట్ల పెట్టినట్టు ప్రభు మల్లికాడు మీ తోడగలిగి జాహిర్ మలగ్నంపతి పార్వతి కోటి అనహర మాదేవ ఏంటిది రామక్క మోహన్ రెడ్డి బుజ్జుల
ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సో అంతవరకు బాయ్.